మిల్లులోని ట్రక్కులు తమ లోడును రిసీవింగ్ టేబుల్ మీద ఖాళీ చేస్తాయి. అక్కడి నుంచి చెరకు ఒక బెల్ట్ కన్వేయర్ ద్వారా 2 విడివిడిగా ఉన్న వాషర్లలోకి వెళ్తుంది. రసం తీయడానికి ముందు చెరకు వీలైనంత శుభ్రంగా ఉండాలి. కానీ ముందుగా చెరకు యొక్క గట్టి నిర్మాణాన్ని క్రషర్లో విరగదీయాలి. అక్కడ తిరుగుతున్న హామర్లు చెరకును చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. తర్వాత ఒక కన్వేయర్ దానిని తీపి రసం తీయడానికి రూపొందించిన మిల్లింగ్ ట్యాండమ్ వద్దకు తీసుకెళ్తుంది. ఈ మిల్లింగ్ ట్యాండంలో చెరకు వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ మిల్లుల ద్వారా వెళ్తుంది. పెద్ద సిలిండర్లు చెరకు తంతువులను నలిపేస్తాయి. రసం మిల్లింగ్ ట్యాండమ్ నుండి బయటికి వచ్చి రసం తీసిన తర్వాత మిగిలే పొడి గుజ్జు అయిన నుంచి వేరుగా ఒక కాలువలోకి మల్లుతుంది. ప్రతి మిల్లులో జరిగే ప్రక్రియను ఒక కార్మికుడు పర్యవేక్షిస్తాడు. మిల్లుల పైభాగం మరియు కింద భాగం నుంచి ప్రవహించే రసాన్ని ఒక ట్యాంక్ సేకరిస్తుంది. ఇప్పుడు చెరకు నుంచి రసం తీసిన తర్వాత దానిని ప్రాసెస్ చేయాల్సిన సమయం వచ్చింది. అయితే దాన్ని మరికొన్ని దశలు ఉంటాయి. చక్కెర మిల్లుల ప్రయోగశాలలో ల్యాబ్లో ఒక నమూనాను వరుసగా కొన్ని పరీక్షల ద్వారా పంపుతారు. రసంలో ఉన్న మలినాలకు అంటుకునేలా ఒక మందు థిక్నర్ ను కలుపుతారు. తర్వాత దానిని ఫిల్టర్ చేసి రసం స్పష్టంగా శుభ్రంగా అయ్యేలా చేస్తారు. తర్వాత ఆ రసాన్ని పోలారిమీటర్ అనే యంత్రంలో పోస్తారు. ఈ యంత్రం రసంలో ఉన్న చక్కెర శాతాన్ని కొలుస్తుంది. ఇప్పుడు మిల్లుల నుంచి వచ్చిన రసం సుమారు 10 మీటర్ల ఎత్తున్న టవర్లోకి ప్రవహిస్తుంది. అక్కడ నుంచి సల్ఫర్ డయాక్సైడ్ వాయువు పైకి ఎగసి వస్తుంది. ఈ ప్రక్రియను సల్ఫిటేషన్ అంటారు. దీనివల్ల రసం బ్లీచ్ అవుతుంది. తర్వాత రసం ఒక పరికరం ద్వారా ప్రవహిస్తుంది. అది రసం యొక్క pH స్థాయిని కొలుస్తుంది. ఇదే సమయంలో మరో ప్రత్యేక ట్యాంకులో కార్మికులు పౌడర్ చేసిన సున్నంను నీటిలో కలిపి ఒక ద్రావణం తయారు చేస్తారు. ఆ ద్రావణంలో తర్వాత రసాన్ని కలుపుతారు. ఒక అజిటేటర్ చెరకు రసాన్ని మరియు సున్నం ద్రావణాన్ని సుమారు 6 గంటల పాటు బాగా కలుపుతుంది. దీంతో ఆల్కలైజేషన్ అనే ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ రసం యొక్క pH స్థాయిని నియంత్రిస్తుంది మరియు దానిని మరింత స్పష్టంగా మారుస్తుంది. సున్నంతో జరిగే రసాయన చర్య వల్ల రసం రంగు గోధుమ రంగు నుంచి పసుపు రంగుగా మారుతుంది. తర్వాత ఆ రసం క్లారిఫైయర్ ట్యాంకుల్లోకి వెళ్తుంది. రసం స్థిరపడేందుకు మరియు మలినాలు ట్యాంక్ అడుగున కూరుకుపోవడానికి సుమారు 2 గంటలు పడుతుంది. ట్యాంక్ నుంచి తీసుకున్న ఒక నమూనా చూస్తే మలినాలు స్లడ్జ్ అడుగున చేరుతాయి. పైభాగంలో మాత్రం స్పష్టమైన రసం ఉంటుంది అని తెలుస్తుంది. ఇది ఇంకా మీరు తాగే టీలా మారడానికి కొంత దూరం ఉంది. క్లారిఫైయర్ ట్యాంకుల నుంచి వచ్చే మిగిలిన పదార్థాన్ని అంటే మట్టి లాంటి మలినాన్ని కార్మికులు ఫిల్టర్ చేసి అందులో మిగిలిన చక్కెరను కూడా తీస్తారు. ఇక్కడ ఏమీ వృధా కాదు. ఆ మట్టిని చెరకు పొలాలకు ఎరువుగా ఉపయోగిస్తారు. మిగిలిన బగాస్ను ఇంధనంగా కాల్చేస్తారు. క్లారిఫైయర్ ట్యాంకుల్లో సేకరించిన స్పష్టమైన రసం ఇప్పుడు ఎవాపోరేటర్ల శ్రేణిలో మరిగించబడుతుంది. దీనివల్ల రసంలో ఉన్న చక్కెర శాతం పెరుగుతుంది. తర్వాత రసాన్ని 15 టన్నుల ట్యాంకుల్లో సేకరిస్తారు. ఇంకా బాగా శుద్ధి చేయడానికి రసంలో మిగిలి ఉన్న మట్టి కణాలు పైకి తేలుతాయి. ఒక తిరిగే పడల్ ఆ మిగిలిన మలినాన్ని ట్యాంక్ పక్కలకు తోసి తొలగిస్తుంది. ఈ ట్యాంకులు ఇంకా ఎక్కువ ప్రాసెసింగ్కు వెళ్లే ఒక రకమైన చక్కెరను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు కార్మికులు కలుపుతారు. ఈ పాలలాగా ఉండే ద్రావణం సిరప్లో ఉన్న చక్కెరతో కలిసి దాన్ని బయటకు రావడానికి సహాయపడుతుంది. తర్వాత ఆ మిశ్రమం పెద్ద వాక్యూమ్ ప్యాన్లలో మరుగుతుంది. సిరప్లోని నీరు మరిగి ఆవిరైపోతుండగా చక్కెర స్ఫటికాలు ఏర్పడతాయి. కార్మికులు చక్కెర ఎలా స్ఫటికాలుగా మారుతోందో తరచూ పరిశీలిస్తుంటారు. లక్ష్యం ఏమిటంటే మాస్ క్యూయిట్ అని పిలిచే మందమైన స్ఫటికాల మిశ్రమాన్ని తయారు చేయడం. ఆ తర్వాత అది అధిక వేగంతో తిరిగే సెంట్రిఫ్యూగ్ యంత్రంలోకి వెళ్తుంది. ఇది స్ఫటికాలుగా మారిన సిరప్ నుంచి చక్కెర స్ఫటికాలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. యంత్రం లోపల చక్కెర సుమారు నిమిషానికి 1200 సార్లు తిరుగుతుంది.
1200 RPM. ఈ తిరుగుడు వల్ల మోలాసెస్ యంత్రం బయటి గోడల వైపు వెళ్ళిపోతుంది, కానీ చక్కెర స్ఫటికాలు లోపలి బుట్టలో మిగిలిపోతాయి. తర్వాత నీటిని స్ప్రే చేసి స్ఫటికాలను కడుగుతారు. ఆపై నీటిని బయటికి తీసేస్తారు. అప్పుడు కేవలం చక్కెర స్ఫటికాలే మిగులుతాయి. ఈ సెంట్రిఫ్యూగ్ ప్రక్రియ చక్కెరలోని తేమను తొలగిస్తుంది. ఇది వాషింగ్ మెషిన్ స్పిన్ మోడ్లో బట్టల్ని ఎండబెట్టినట్లే పనిచేస్తుంది. తర్వాత ఒక కన్వేయర్ బెల్ట్ సెంట్రిఫ్యూగ్ నుంచి చక్కెర స్ఫటికాలను బయటికి తీసుకెళ్తుంది. ఈ మిల్లు 2 రకాల చక్కెరను ఉత్పత్తి చేస్తుంది. ఒకటి రా షుగర్. దీనిలో మోలాసెస్ ఎక్కువగా ఉంటుంది మరియు ఇది తెల్లగా చేయబడదు. మరోటి ప్లాంటేషన్ వైట్ షుగర్. దీనిలో మోలాసెస్ తక్కువగా ఉంటుంది మరియు ఇది ప్రకాశవంతమైన తెల్ల రంగులో ఉండేలా బ్లీచ్ చేయబడుతుంది. ఇప్పుడు కన్వేయర్పై ఉన్న చక్కెర ఒక పెద్ద డ్రయర్లోకి వెళ్తుంది. ఈ డ్రయర్లోకి వేడి గాలి ఊదబడుతుంది. దీనివల్ల చక్కెరలోని తేమ శాతం 0.02% వరకు తగ్గుతుంది. ఇది టేబుల్ షుగర్కు అవసరమైన ప్రమాణం. ఎండిన చక్కెర డ్రయర్ నుంచి బయటకు వచ్చి తూకం కొలిచే యంత్రంపై ఉన్న ఒక సంచిలో పడుతుంది. ఆ సంచి 1000 కిలోలు నిండినప్పుడు అది పూర్తిగా నిండినట్టే. తర్వాత ఆ సంచులను ప్యాకింగ్ విభాగం చివర ఉన్న ఒక ప్లాట్ఫామ్కి తీసుకెళ్తుంది. 3000 కిలోల బరువు అంటే అది చాలా భారమైన లోడ్. ఆ యంత్రం ప్రతి సంచిని ఒక షూట్ మీదుగా కిందికి దింపుతుంది. ఆ షూట్ ఫ్యాక్టరీ మెయిన్ ఫ్లోర్ దారి తీస్తుంది. కార్మికులు ప్రతి సంచిని జాగ్రత్తగా కట్ చేసి అందులోని చక్కెరను నేరుగా షూట్లో పోస్తారు. ఆ షూట్ ద్వారా చక్కెర ఒక స్వయంచాలక ప్యాకేజింగ్ యంత్రం లోకి వెళ్తుంది.